మనము వ్యవసాయము, తర్వాత ఏ విధంగా మిళితంగా యోగా సంకల్పంతో, ఎందుకంటే వ్యసనముక్తు రైతు ఉంటేనే ఆ పండించిన దానికి కూడా పవర్ ఉంటుంది. అతడు బీడి తాగుతూ ఒకవేళ ఆ వ్యవసాయ క్షేత్రంలో వెళ్ళినా కూడా అది తిన్న వాళ్ళకు కూడా ఆ పవర్ అనుభూతి కావదు. తన యొక్క యోగంతో, యోగులు ఒక ఫ్రూట్ తింటేనే దినం మొత్తం ఉండగలుగుతారు. ఓన్లీ ఒక ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ చూడండి, మనం ఎంత భోజనం అవసరం లేదు. ఒక చిన్న అన్నారు బ్రదర్, ఓన్లీ ఆవు పాలైతే నేను తీసుకుంటా అన్నాడు. రియల్ దాంట్లో ఆ ఫ్యాక్ట్ ఉంది. అయితే కొద్ది పాలతోటి, ఒక్క ఫ్రూట్ తోటి యోగులు గడిపిన వాళ్ళు ఉన్నారు. అలాగా యోగము ఆధ్యాత్మిక మిళితంతో మనం ఎలా వ్యవసాయం చేయాలన్నది అనుభవంతో అక్క తన యొక్క అనుభవాన్ని మన ముందు షేర్ చేస్తారు. అక్కను కూడా సాయంత్రం వరకు ఉండాలని కోరుచున్నా, అయితే మధ్యాహ్నం వరకే సెలవు తీసుకుంటా అంటున్నారు. అయినా కూడా ఉండాలి, ఎందుకంటే నేను కూడా చాలా ప్రోద్బలంతో ఇక్కడి వరకు రావడం జరిగింది. వచ్చేదే కాదు, కానీ వచ్చినందుకు అక్కకు కూడా చాలా థ్యాంక్స్. ఓం శాంతి. వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి చిన్నారెడ్డి అన్నయ్య గారికి, ఇంకా మిగతా అతిథులందరికీ, అలాగే సభలో సమావేశమైనటువంటి శ్రోతలందరికీ కూడా, బ్రహ్మకుమారి పాఠశాలకు వచ్చేటువంటి సోదరులకి, మీడియా వైపు నుంచి వచ్చినటువంటి బ్రదర్స్కి అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గానిక్ డే సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున శుభాకాంక్షలు. నమస్తే. చెప్పాలంటే మాకు ఇప్పుడే తెలిసింది, ఆర్గానిక్ అనే సిస్టమ్ వేరు, అలాగే గో ఆధారిత వ్యవసాయం అది వేరు, ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం అది వేరు అని చెప్పి. సో మేమైతే ఒకటి అందరిని ఎంకరేజ్ చేస్తాం, ఏ పద్ధతి అయినా అవలంబించండి, రసాయనాలు వాడకుండా, ఎలాంటి క్రిమిసంహారకాలు వాడకుండా వ్యవసాయం చేస్తూ పరమాత్మను ధ్యానం చేసేటువంటి జ్ఞానం విని ఆ ధ్యానాన్ని జోడించడం, అంటే రాజయోగ విధానాన్ని జోడిస్తూ వ్యవసాయం చేయమని మేము ప్రోత్సహిస్తాం. దీని పేరు రాజయోగంతో జోడించేటువంటి వ్యవసాయాన్ని యోగ వ్యవసాయ విధానము అంటాం, శాశ్వత యోగిక వ్యవసాయము అంటాం. బ్రహ్మకుమారిస్లో ఉన్నటువంటి 18 విభాగాల్లో ఒక విభాగం అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్, అంటే వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధి విభాగము. దాని తరపున ఈ శాశ్వత యోగ వ్యవసాయ విధానం అనేది చేపట్టడం జరిగింది. దేశమంతా కూడా, దేశమే కాదు, ప్రజెంట్ ఫిజీ కంట్రీలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియా, నేపాల్, బంగ్లాదేశ్, విదేశాల్లో సైతంగా ఈ యోగ వ్యవసాయ విధానం గురించి మా వింగ్ వాళ్ళని పిలుస్తున్నారు. బ్రహ్మకుమారిస్ అగ్రికల్చర్ వింగ్ నుంచి పిలుస్తున్నారు. సో అన్ని చోట్లకి వెళ్ళేసి ఈ వర్గం వాళ్ళు జ్ఞానం వినిపించొస్తున్నారు, ఈ విధానం నేర్పించొస్తున్నారు. ఈ వర్గం యొక్క ఉపాధ్యక్షులైనటువంటి రాజు భాయ్ సాబ్ గారు ప్రజెంట్ ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వారు సందేశం అందిస్తూ, పరమాత్మ జ్ఞానం బోధిస్తూ, అలాగే ఈ విధానం గురించి కూడా ఎక్కడ వీలైతే అక్కడ తెలియచేస్తున్నారు. అయితే ఈ యోగ వ్యవసాయ విధానం ఎలా చేయాలి, ఇది నిజంగా అవసరమా అంటే, చెప్పాలంటే కెమికల్ ఫార్మింగ్తోని, రసాయనిక వ్యవసాయంతో ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఎన్ని కష్టాల పాలవుతున్నారో మీకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. దేశమంతా ఈరోజు ఆరోగ్యం యొక్క జాగృత అవస్థలోకి వచ్చి ఇక రాసాయనిక పదార్థాలని ముట్టకూడదని చెప్పి ఆర్గానిక్ లేక రసాయన రహితమైనటువంటి ప్రోడక్ట్సే వాడాలి అనేటువంటి ఒక జాగృతిలోకి వచ్చింది సమాజం కూడా. సో వారందరి కోసం కూడా, మీ అందరి కోసం కూడా పరమాత్మ ఇచ్చేటువంటి ఒక శుభ సందేశం ఏంటంటే, పరమాత్మ ధ్యానంతో
రసాయనరహితమైనటువంటి వ్యవసాయ విధానం మొత్తం సమాజాన్ని ఏకం చేస్తుంది, ఏకతాటిపై నడిపిస్తుంది. రసాయనాలు వాడకుండా చేసే వ్యవసాయ విధానంతో వచ్చే ప్రోడక్ట్స్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆరోగ్యంతో పాటు నైతిక విలువల్ని కూడా సాధించి ఆహ్లాదంగా ప్రశాంతంగా జీవించగలగాలి. కొన్ని కంట్రీస్లో దాదాపుగా 95% ఆర్గానిక్ ప్రోడక్ట్సే వాడతారు. అక్కడ ఆరోగ్యం ఉంది సరే, పూర్తిగా ఆరోగ్యమని చెప్పలేము. అయితే మరి ప్రశాంతత ఉందా? అలాంటి కంట్రీస్లో టెన్షనే లేదు, గొడవలే లేవు, పోలీస్ స్టేషన్స్ లేవు, జైల్స్ లేవు, లేకపోతే కోర్టులు లేవు, అక్కడ జడ్జిలు లేరు, వకీలు లేరు, గొడవలు లేవు. అలా ఉందా పరిస్థితి? అయితే ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ ప్రశాంతతను, ఆహ్లాదాన్ని అందించేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించేది శాశ్వత యోగ వ్యవసాయ విధానం. దానికోసం రసాయనాలు వాడొద్దు అనేది ముఖ్యంగా మేము చెప్తాం. ఎందుకంటే చూడండి, రసాయనాలు వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈరోజు డాక్టర్స్ కూడా ఎంతమందికి క్యాన్సర్ జబ్బులకు కానీ లివర్, లంగ్స్, కిడ్నీస్, బ్రెయిన్ వీటన్నింటికో సంబంధించి జబ్బులు ఈ కెమికల్ ఫార్మింగ్తో అవుతుంది అని చెప్పేసి నిర్ధారిస్తున్నారు. అన్నయ్య గారు ఇప్పుడు చక్కగా లెక్కలు గట్టి చెప్తున్నారు ఎంత ధన నష్టం జరుగుతుంది. మీకు దానివల్ల పెద్దగా లాభమే లేకుండా నెలకు 5,000 రూపాయలు ఎకరానికి రావడం అంటే నెలకు 5,000 రోజుకి ఎంత వస్తున్నట్టు? చాలా చక్కగా లెక్కలు గట్టి చెప్పారు. దాంతో అయినా మనం కళ్ళు తెరవాలి. అదే గో ఆధారితంగా ఒక ఆవును పెట్టుకొని లేక కెమికల్స్ వాడకుండా మీ ఇష్టం ఉన్న పద్ధతిలో, ఎవరి స్తోమత, ఎవరి ఫెసిలిటీ, ఎవరి కన్వీనియన్స్ వాళ్ళకు హ్యాండ్స్ ఉండాలి దాన్ని బట్టి. కానీ ఎప్పుడైతే నిజంగా అన్నయ్య గారు చెప్పినట్లుగా ఆవుని వాడుతూ చేసేటువంటి వ్యవసాయమే సనాతన వ్యవసాయ విధానం. ఎందుకంటే సనాతన కృషి, సనాతన వ్యవసాయ విధానంలో బలరాముణ్ణి నాగలి పట్టినట్టు చూపిస్తారు, శ్రీకృష్ణుణ్ణి ఆవులతో పాటు చూపిస్తారు. ఆ బలరామకృష్ణులు ఇద్దరు కలిస్తే గో ఆధారిత వ్యవసాయం నడిపించినట్టుగా చక్కగా మన పురాణాల్లో, గ్రంథాల్లో స్పష్టమవుతుంది. మరి అలాంటి పంట మీరు పండించి మీరు తింటూ సమాజానికి గనక అందించగలిగితే అదెంత గొప్ప ప్రసాదం అవుతుంది. ఎక్కడ గోమాతను నిలుపుకొని మీరు వ్యవసాయం చేస్తారో, నాగలు దున్నుతారో అక్కడ బలరామకృష్ణులు తప్పకుండా ప్రత్యక్షమవుతారని చెప్పుకోవచ్చు. సనాతన వ్యవసాయ విధానం అనేది అక్కడ ఆరంభమవుతుంది. ఎందుకంటే గోమాత యొక్క విలువ తక్కువ కాదు, దాని గొప్ప మహత్యమైనటువంటిది. ఈజిప్టులో ఒక రీసెర్చ్ అవుతుంది. భారతదేశంలో ఒక జంతువుని, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఒక జంతువుని ఎందుకు పూజ చేస్తారు? దాన్ని మాత, మదర్ అంటారు. ఎందుకు గోమాత, అమ్మ అంటాం. ఒక మదర్ అన్నటువంటి ఫీలింగ్తో ఉంటారు. దానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, దాని తోకను కూడా నెత్తిన పెట్టుకుంటారు, దాన్ని గంగడోలు ఊపుతారు, పూజ చేసి దాని ఆవు పేడ, గోమూత్రం ఏంటి, గో పేడేంటి, దాని నోట్లోంచి వచ్చేటువంటి చొంగేంటి, ప్రతి దానికి కూడా విలువనిస్తారు. దాన్ని ఏ అవుట్పుట్ని కూడా వేస్ట్ చేయరు. ఏంటి అని చెప్పి ఒక రీసెర్చ్ అవుతుంటే వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, దేశీ గోవులు ఏవైతే భారతదేశంలో పూజ చేస్తారో వాటి చుట్టూ ఉన్నటువంటి ఓరా, ఒక అద్భుతమైన ప్రకాశమైన కాంతి అనేది ఏ ఆవుల్లో, ఏ దేశంలో లేదని కనుక్కున్నారు. అయితే ఆ ఓరా అనేది డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎన్నో ఫీట్ల వరకు దాని ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అందుకే దాని చుట్టూత ప్రదక్షిణ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. కొంచెం బ్రెయిన్కి ప్రశాంతత ఉంటుంది, ఒక ఎనర్జీ లాగా ఫీల్ అవుతారు. ఎనర్జీ డ్రైన్ అయిపోయింది, ఎక్కడి నుంచి తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఈ ఆనవాయితీ ఒకటి పెట్టుకొని చేస్తున్నారు. చూడండి ఎంత మహత్వపూర్ణమైంది. భారతదేశంలో దాని విలువ గుర్తించట్లేదు, కానీ విదేశీయులు దానిపైన రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నారు గోవు ఎంత ప్రధానమైంది. అలాంటిది ఈ భారత సనాతన వ్యవసాయ విధానంలో ఆల్రెడీ మనకు దేవతలని చూపిస్తూ అక్కడ మనకు ఈ విధానమే సరైన విధానం అంటూ నేర్పిస్తున్నారు. మనం ఒక నానుడిని తెలుసుకుంటామో ఆ నానుడి ప్రావర్బ్ ప్రకారంగా ఏంటి అని ఆలోచిస్తూ ముందుకెళ్తే
దాని లాభాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు గురించి ఏమంటారండి? రైతే రాజు, రైతు రాజు. ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు కదా, మీరందరూ ఎవరండి? రాజులు. ఇంతమంది రాజులు సభలో కూర్చున్నారు, వేదిక పైననండి లేక సభలో అనండి, ఇంతమంది రాజులు కూర్చున్నారు. మరి ఇది ఎంత గొప్ప సామ్రాజ్యము చెప్పాలంటే. దేశమంతా కూడా ఒక 15-20 ఏళ్ళ క్రితం 80% గ్రామీణం ఉండేది భారతదేశం. ఇప్పుడు కొంచెం స్మార్ట్ విలేజెస్, మెట్రో మున్సిపాలిటీ పెరిగిపోయి అది 70 to 75 మధ్యన కొంచెం తగ్గింది. కానీ 70% వరకు ఉన్నటువంటి గ్రామీణ భారతదేశంలో అందరూ రైతులు. ఇంతమంది రాజులు ఉన్న దేశం అంటే రారాజులు ఉండేటువంటి దేశం ఇది. మరి రాజు అంటే రాజుకు ఒక కిరీటం ఉంటుంది, ఒక సింహాసనం ఉంటుంది, ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు. వాళ్ళ గురించినటువంటి బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ కష్ట నష్టాలు, విద్యాబుద్ధులు, ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే, కరువు కాటకాలు, వ్యవసాయ విధానం, పాడి పంటల గురించి తెలుసుకోవాలి. బాధ్యత ఆ రాజుది. రాజంటే ఆ బాధ్యత కిరీటమే తలపైన పెట్టడం జరుగుతుంది. ఇక అలాగే ఆత్మగౌరవం, నేను ఎలాంటి బాధ్యత కలిగిన వాణ్ణి, నేనేం చెయ్యాలి అని కర్తవ్య బోధన చేసేటువంటి ఆత్మగౌరవం యొక్క సింహాసనమే రాజసింహాసనం. ఇక తిలకం, నేను ఇది చేస్తూ ఉండాలి అని స్మృతి తిలకం ఉంటుంది, రాజతిలకం. మరి రైతే రాజన్నప్పుడు మీకు స్మృతి తిలకం ఏంటి? మీ తలపైన కిరీటాలు ఏం కనిపించట్లేదు, మీకు సింహాసనం ఉండదు, మట్టిలో పని చేస్తుంటారు, ఎండలో పని చేస్తారు, వర్షం వచ్చినా గొడుగు పట్టుకొని పని చేయాల్సిందే, రెయిన్ కోట్ వేసుకొనైనా వెళ్ళాల్సిందే పొలానికి. మరి మీరే విధంగా రాజులయ్యారు? రైతే రాజన్న మాట ఎందుకు వచ్చింది? ఇది సూక్ష్మమైన సామ్రాజ్యం రైతులకు ఉన్నటువంటిది. మీ పంట పొలాల్లో వచ్చేటువంటి ప్రొడక్షన్, పంట ఎంతమంది ప్రజలకు, నాగరికులకు వెళ్తుందో, ఎంతమంది ఇంటికి చేరుకుంటుందో వారందరూ మీ ప్రజలు. వారందరికీ ఆరోగ్యకరమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి చక్కని ఆహారాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత, కిరీటం ప్రతి రైతు నెత్తిన ఉంది. మీ బాధ్యత భారతదేశ నాగరికులందరికీ ఆరోగ్యమైన పంటను ప్రసాదించేటువంటి, సప్లై చేసేటువంటి బాధ్యత, కిరీటం మీ నెత్తినుంది. అలాంటి రాజుని అని గుర్తు చేసుకొని ఆత్మగౌరవంతో నేను ఫలానా అంటూ గుర్తు చేసుకోవడమే కాదు, దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే సీట్లో ఉన్నట్లు లెక్క, లేదంటే సీటు దిగినట్లు లెక్క. సీటు దిగితే రాజు అవుతారా? కాదు కదా, సీట్లో ఉంటేనే రాజు. మీకున్న సింహాసనం మీ రసాయన రహితమైన పంట పొలాలు, పొలం మీ సింహాసనము. ఆ దాంట్లో మీ కర్తవ్య నిష్ఠతో సాధించి, మీ కర్తవ్యాన్ని నిష్ఠతో చేస్తూ మీ బాధ్యత నిర్వహించినప్పుడు నిజమైన రాజు రైతే రాజు. మరి ఒక్కసారి మనసారా కళ్ళు మూసుకున్నా సరే, తెరిచున్నా సరే, అందరూ ఒక్కసారి హృదయంపై చేయబెట్టుకోండి. ఒక్కసారి అందరూ కూడా ఒకసారి మీ మనస్సాక్షిగా మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మరి నేను ఒక రైతు రాజునన్నప్పుడు దేశ ప్రజలందరి ఆరోగ్యం మా చేతుల్లో ఉందన్నప్పుడు నిజంగా అలాంటి ఆలోచన నాకుందా? ఒక రాజుగా నా ప్రజల బాగోగులు, వాళ్ళ నైతిక విలువలతో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి, నాణ్యమైనటువంటి, రసాయన రహితమైనటువంటి, విషం లేనటువంటి ఆహారం వాళ్ళ పళ్ళెంలో వెళ్తుందా నా నుండి? నాకు అలాంటి ఫస్ట్ ఆలోచన పుడుతుందా? నేను ఆలోచిస్తున్నానా? నాకు ఆ చింత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఏం చింత ఉంది అది ఆలోచించండి. నాకు అప్పులు ఎలా తీరాలి, నా పంట నష్టం కలగకుండా ఎలా ఉండాలి, నాకు ఎక్కువ రాబడి ఎలా కలగాలి, ఎక్కువ ధాన్యం ఎలా సాధించాలి, ఏం మందులేస్తే మల్టిపుల్ లెవెల్లో పంట సాధించవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ పంట, సంవత్సరానికి 3 పంటలైనా సరే 4 అయినా పర్వాలేదు. సో ఎక్కువ రాబడి వచ్చే విధంగా, తక్కువ సమయంలో ఎక్కువ పంట సాధించే విధంగా ఇలా చేసుకుందాము.
అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా? ఒక రాజునన్నప్పుడు నా రాజ్య ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీకేం జవాబు వచ్చింది? నంబర్ 1, నంబర్ 2 మీరే చెప్పుకోండి. ఎవరు చెప్పే అవసరం లేదు. మైక్ మేము ఇచ్చేది లేదు, మీరు చెప్పేది లేదు. అది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి మీ కిరీటం మీరు తీసేసుకున్నట్టే కదా, పక్కన పెట్టారు. మీ సింహాసనం మీరు వదిలేసినట్టే కదా, పోయారు. ఇప్పుడు మీరు రాజులా? చెప్పండి. మరి రాజుగా లేనప్పుడు గౌరవం ఉంటుందా? సీటు దిగిపోతే గౌరవం ఉంటుందా? ఈ రోజున రైతులకి దేశవాళీగా చూస్తే ఎందుకు విలువ తగ్గింది? అసలైతే ఉత్తమ్ ఖేతీ, మద్యం వ్యాపార, కనిష్ట నౌకరీ అన్నారు సనాతన వ్యవసాయ విధానం ప్రకారంగా. అందుకే కదా బలరామకృష్ణులు నాగలి గోవులు పట్టుకొని తిరిగారు పొలంలో. సనాతన వ్యవసాయం ఉత్తమ్ ఖేతీ, అది ఎంత ఆత్మగౌరవంతో ఉన్నమాట. మద్యం వ్యాపార, కనిష్ట నౌకరీ. కానీ ఈరోజు కనిష్ట ఖేతీ తక్కువ, వ్యవసాయం తక్కువైపోయింది. మద్యం వ్యాపారం నడుస్తుంది. ఇక ఉత్తమమేమో కూర్చొని కంప్యూటర్ నడిపిస్తే చాలు, కూర్చొని పనులు చేస్తే చాలు, ఉత్తమ్ నౌకరీ అయిపోయింది. నౌకర్ యాక్చువల్ నౌకరీ చేసాడు, నౌకర్ ఉత్తమం అయిపోయింది. ఇదేమో కిందికి వచ్చేసింది. ఎలా మరి? ఎందుకు వచ్చింది? మీరు సింహాసనం దిగేశారు, మీ కిరీటం తీసి పక్కన పెట్టారు, తిలకం చెదిరిపోయింది, గుర్తే లేదు అసలు మీరెవరని. మీ బాధ్యత ఏంటి మీకు గుర్తులేదు. ఎంత గొప్ప బాధ్యత ఉంది, ఎంతమంది ప్రాణుల ఆరోగ్య పరిస్థితులు. ఏ రోజు చూడండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎలాంటి స్థితిగతులు. మీరు వెళ్తారు కదా హాస్పిటల్కి, అదే భోజనం కదా మరి మీరు చేస్తుంది. మరి మిమ్మల్ని మీరు విస్మరించి మర్చిపోయి మీ సింహాసనం దిగిపోతే మరి విలువ లేదు. 10 మంది రైతులకు విలువ లేదంటే సరే అందాం, 100 మందికి లేదు సరే అందాం, ఒక 1000 మందికి లేదు సరే అందాం. దేశమంతా రైతులకు ఎందుకు చిన్న చూపు ఉంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ నొక్కితే లక్షల రూపాయలు వచ్చేసిన నెలకి. మరి వీరేమో కాయ కష్టంతో ఎండావాన అనకుండా వెళ్ళిపోయి పొలంలో మట్టిలో నిల్చుని ఇంత చేస్తుంటే నెలకు 5,000 రూపాయలు లెక్కలుగా చెప్తున్నా అన్నయ్య. ఇప్పుడు నాకు ఎకరానికి నెలకు 5,000 రూపాయలు లెక్కలు చెప్తున్నారు. ఇదేంటి మరి? ఎందుకు ఇంత విలువ తగ్గింది? మీరు పండిస్తేనే వాళ్ళు వండుకొని తినేది. వాళ్ళు కంప్యూటర్ జాబులు చేస్తే దేశాన్ని మొత్తం తిండి దొరుకుతుందా? చెప్పండి. మొత్తం దేశానికి, ప్రపంచానికి భోజనం అందించేది ఎవరండి? రైతులు. ఆ ఏసీలలో కూర్చొని జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా తినేది మీరు పండిస్తేనే, పాలకులు కూడా తినేది మీరు పండిస్తేనే. జీవితకాలం అంతా ఎవరికైనా పోలీస్తో అవసరం పడకపోవచ్చు, జీవితకాలం అంతా ఒక అడ్వకేట్తో అవసరం పడకపోవచ్చు, ఒక ఇంజనీర్తో అవసరం పడకపోవచ్చు, పూర్వజన్మ సుకృతం బాగుంటే డాక్టర్తో కూడా పని పడకపోవచ్చు జీవితం అంతా. కానీ రైతుతో పని లేనటువంటి మనిషి ఒక్కడూ లేడు. ప్రతి పూట తినాల్సిందే కదా, 3 పూట్ల 2 పూట్లైనా ఎంతైనా తినేది మళ్ళీ పండించిందే కదా. మనిషి పుట్టాక అన్నప్రాస నుంచి మొదలుకొని ఆఖరి శ్వాస దాకా భోజనం తినేది రైతులు పండిస్తేనే కదా. అప్పటి నుంచి కూడా పోయేదాకా కూడా ప్రతి ఒక్క ప్రాణికి మీతో సంబంధం ఉంది. పశుపక్షాదులు కూడా పంట పొలాల్లోకే కదా వచ్చి తినేసి వెళ్తాయి. పక్షులు వాళ్తాయి, తినేసి వెళ్తాయి. ఈరోజు పక్షులు వాలగలుగుతున్నాయా? ఆ పంటల్లో ఎలాంటి విషపూరితం, అందులో వానపాములు వస్తున్నాయా? నేలలో పుట్టేవి రావట్లే, గాల్లో ఎగురుకుంటూ వచ్చేవి రావట్లే. నేల మీద మనుషులు తిందామంటే హాస్పిటల్ పాలవుతున్నారు, భయపడుతున్నారు. మరి చూడండి, ప్రతి ఒక్క మనిషికి మీతో ప్రతిరోజు ప్రతి పూట కనెక్టివిటీ ఉంది. ఎంత గొప్ప స్థానం అండి మీది. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు అసలు. నాకు పోలీసుతో పెద్ద పని లేదులే, నాకు డాక్టర్తో పెద్ద పని లేదు, నేను యోగాసనాలు చేస్తా, మంచి ఇది చేస్తా, అది చేస్తా, ఓకే. పూర్వజన్మ సుకృతం తోడొస్తే కనుక ఓకే, బాగుంది. కానీ రైతుని నేను నెగ్లెక్ట్ చేస్తా అంటే నడవదు. అయినా సరే మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అవుతుంది? ఆలోచించండి. మీకు మీరుగా మీ ఆత్మగౌరవాన్ని వదిలేసుకున్నారు. మళ్ళీ కిరీటం పెట్టుకోండి. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీకు ఇవ్వడానికి. ఓట్లేస్తాం మేము మీకు. కిరీటం పెట్టుకోండి. రైతే రాజని మళ్ళీ మేము పలుకుతాం. జై జవాన్ అన్నట్టు జై కిసాన్ మళ్ళీ అంటాం. ఈరోజు అంటారా?
జై అంటే గెలుపొందినప్పుడు. ఎక్కడ గెలుపు? నాగరికులందరూ దేశమంతా ఆరోగ్యమైనటువంటి ప్రజానీకాన్ని తీసుకురావడంలో మీరు గెలుపొందితే మీరందరూ మా రాజులే. మీకు కిరీటం వచ్చేసినట్లే, మీకు సింహాసనం వచ్చేసినట్లే. ఏదో పరిపాలన సింహాసనంలో కూర్చుంటేనే రాజుల మాట కాదు, అందరి హృదయ సింహాసనాల్లో మీరు ఉంటారు. నిజంగా మీ పంట పొలాల సింహాసనంలో ఉండి కర్తవ్య నిష్టతో క్రిమి సంహారక మందులు లేకుండా రసాయన రహితమైనటువంటి ఏ పద్ధతి అయినా కావచ్చు, దానికి పరమాత్మ జ్ఞానాన్ని ధ్యానాన్ని జోడించి యోగ వ్యవసాయ విధానాన్ని కనుక మీరు అవలంబిస్తే ఈ దేశాన్ని సస్యశ్యామలంగానే కాదు, ఒకప్పటి సనాతన వ్యవసాయం ఉన్నటువంటి ఆది సనాతన దేవతా ధర్మాన్ని మళ్ళీ భూమి మీద తీసుకురావచ్చు మనం. ఎందుకంటే జైసా అన్న వైసా మన్ అంటారు. తినే ఆహారాన్ని బట్టి మనో వికాసం లేక మనోవృత్తి తయారవుతుంది. కమర్షియల్గా వంట చేసే వాళ్ళది కనుక హోటల్లోకి వెళ్ళి రోజు తింటే వాళ్ళ బుద్ధి ఎప్పుడు స్వార్థంగా కమర్షియల్గా ఆలోచిస్తూ ఉంటుంది. మరి పండించేటప్పుడే కమర్షియల్గా ఆలోచించి పండిస్తుంటే మరి తిన్న వాళ్ళందరూ అవే బుద్ధులు పుట్టవా? అంతేకాకుండా చూడండి, కర్మ ఫిలాసఫీ కూడా తప్పకుండా పనిచేస్తూనే ఉంటుంది ప్రతి సెకండ్ ప్రతి గడియ. జో కరేగా సో పాయేగా, మనం ఏం చేస్తామో దాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతం, నంబర్ 1 సిద్ధాంతం. దాని అనుసారంగా కర్మక్షేత్రం పైన ఈ మానవ జీవితం నడుస్తుంది. స్వార్థంతో ఆలోచన లేకుండా బాధ్యతను విస్మరించి సింహాసనాన్ని వదిలేసి ప్రజానీకాన్ని పట్టించుకోకుండా నైతిక విలువలను వదిలేసేసి భయంకరంగా క్రిమిసంహారకాలని రసాయనాలని వాడుతూ మీరు నష్టపోతూ వేరే వాళ్ళు నష్టపరుస్తూ ఎన్నో రకాల జబ్బులకు కారణమైతే అందులో ఎంతోమంది పసిపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉంటారు, బలహీనమైన ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకేమైనా పోతే వాళ్ళపైన ఆధారపడ్డ ఫ్యామిలీ అంతా దిక్కు లేకుండా అయిపోతే, అనాథలైపోతే ఆ లోపల నుంచి వచ్చేటువంటి బాధ దుఃఖము ఒక విధంగా శ్రాపాల రూపంలో ఎవరెవరు కారణమో వాళ్ళకందరికీ చేరిపోతుంది తెలియకుండానే. ఎవరెవరి పంట క్రిమి కీటకాలతో పండించింది, రసాయనాలతో పండించిన పంట ఎవరెవరి పరివారాలకు వెళ్తుందో, వాళ్ళకి ఏమేం జరుగుతుందో, ఆరోగ్య స్థితిగతులు, మానసిక స్థితిగతులు, వాటితో జరిగే గందరగోళాలు, దాని రిజల్ట్ కర్మఫలం ఆ మూలాల్లోకి వెళ్తుంది. మరి మూలాల్లో మీరే ఉన్నారు. దాని అనుసారంగా మరి మీ మానసిక స్థితిగతులు బాగుంటాయా? ప్రశాంతంగా పడుకుంటారా? ప్రకృతిని ఇంతగా పాడు చేస్తున్నారు. ఇప్పుడే అన్నయ్య గారు చెప్తున్నారు, వాయువుని దూషిస్తున్నారు, నీటిని భూమిని దూషిస్తున్నారు, అంత పూర్తిగా దోషపూరితం చేసేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. మరి ప్రకృతికి హాని చేస్తే ప్రకృతి మీకు ఉపకారం చేస్తుందా? జో కరేగా చెప్పండి సో పాయేగా. మరి దానికంత హాని చేస్తుంటే అది మరి నష్టపరచదా? దాన్ని నష్టం చేస్తుంటే చేతికి వచ్చిన పంట ఈరోజు రేపు కోత కోయబోతుంటే కుండపోత వర్షం వచ్చి చేతికి అందకుండా పోతుంది. దాన్ని నష్టం చేస్తే నష్టపడాల్సి ఉంటుంది కదా. ఇతరులకు ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమై వాళ్ళు చనిపోవడానికి కూడా కారణమవుతుంటే మరి ఎందుకని మనోస్థితి అతి బలహీనమైపోయి ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు అంటారు, బలవన్ మరణాలు అంటారు. సూసైడ్ చేసుకునే పరిస్థితి రైతే రాజన్నటువంటి టైటిల్ ఉన్నటువంటి రాజుకి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. రాజు సూసైడ్ చేసుకుంటాడా? రాజు ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు మరి రైతే రాజు అని చెప్పుకుంటారు కానీ మరి మీకెందుకు ఆ పరిస్థితి కలిగింది? ఎంతమంది మనోవ్యధతో బాధలు పడుతుంటే దాన్ని రిటర్న్ మళ్ళీ తెలియకుండానే చేరుతుంది. అదే మళ్ళీ సన్మార్గంలో గనక మీరు ఈ వ్యవసాయాన్ని సనాతన వ్యవసాయ విధానం అందులో చూడండి, దేవతలు నిలిపారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే దేవాది దేవుడు పరమాత్మ శివుడు, ఆ శివపితని ధ్యానం చేస్తూ మనలో పరమాత్మ శక్తిని, గుణాలని, కళలని, విశేషతల్ని, మనోబలాన్ని నింపుకొని ఆ శక్తియుక్తులతో, శక్తి సామర్థ్యాలతో, గుణగణాలతో పంటని పండిస్తూ పంటలో అడుగుపెట్టిన వెంటనే ముందస్తుగా భగవంతుని ధ్యానం చేసి హోమం
హోమం రగిలించి తర్వాత పూర్తిగా పంట పొలాల పనులు చూసుకొని మళ్ళీ సాయంకాలం కాస్త పూజ చేసి పరమాత్మ ధ్యానం చేసి వెళ్ళేటువంటి ఆనవాయితీ ఒకప్పుడు ఉండే. అదే పద్ధతిలో మేము ఇప్పుడు మళ్ళీ రాజయోగాన్ని జోడించమని నేర్పిస్తున్నాం. పరమాత్మ నిరాకార జ్యోతి బిందు స్వరూపుడు, సర్వ జగత్ రక్షకుడు, సర్వ జగత్తుకి అన్నదాత, సర్వ జగత్తుకి భాగ్య విధాత, దుఃఖహర్త సుఖకర్త, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, సుఖ సాగరుడు, సర్వుల సద్గతి దాత. అలాంటి పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపుడు. తను చైతన్యం, తాను ఒక బొమ్మ కాదు, మనం వేసే పెయింటింగ్ చిత్రం కాదు. మనం ఎలా ఒకరు మాట్లాడితే ఒకరు వింటున్నారు, అలా మనం మన మనోనివేదన అర్పించుకుంటే తను వింటారు. ఒక తండ్రి తన బిడ్డ గోడు విన్నప్పుడు ఊరికే కూర్చోడు. అలాంటిది పరంపిత సర్వాత్మలకు తండ్రి నిరాకార జ్యోతిస్వరూపుడు తాను మన గోడు వింటే గమ్మునుంటారా? తప్పకుండా కార్యంలోకి వస్తారు. కానీ వారికి మన మనోనివేదన ఎలా అర్పించుకోవాలి? అదే రాజయోగ విధానం. ఈ విధానంతో పరమాత్మతో మన మనస్సు బుద్ధిని జోడించి వారితో శక్తులు సామర్థ్యాలు పొంది నైతిక విలువల్ని నింపుకొని వాటి ఆ తరంగాల్ని పంట పొలాల్లో వ్యాపిస్తూ జ్ఞానయోగాల తరంగాల్ని వ్యాపిస్తూ ఈ వ్యవసాయ విధానం కనుక ఆచరిస్తే దీన్నే యోగ వ్యవసాయ విధానము అంటాం. ఈ పద్ధతిలో కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ చక్కటి పరిశోధన చేస్తున్నాయి నార్త్లో. ఈవెన్ ఫారెన్ కంట్రీకి కూడా భారత్ నుంచి జర్నల్స్ అనేవి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా టాక్ నడుస్తుంది. దాంట్లో ఒక ప్లాట్ కెమికల్, ఒక ప్లాట్ ఆర్గానిక్ వితౌట్ కెమికల్, ఇంకొక ప్లాట్ వితౌట్ కెమికల్ ప్లస్ రాజయోగా మెడిటేషన్ అనే పద్ధతిలో వ్యవసాయం జరుగుతుంది. ఈ రీసెర్చ్లో ఆర్గానిక్ని మించి వితౌట్ కెమికల్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాన్ని మించినటువంటి చక్కటి రిజల్ట్స్ వచ్చాయి యోగ వ్యవసాయ విధానం. దాన్ని వాళ్ళు వితౌట్ కెమికల్ ప్లస్ రాజయోగ మెడిటేషన్ అని రాశారు వాళ్ళ దాంట్లో ఫామ్స్లో. సో యోగ వ్యవసాయ విధానం యొక్క రిజల్ట్లో దాని వేర్లు కూడా పటిష్టంగా బలంగా ఉన్నాయి. కాండం ఏంటి, ఆకులేంటి, దాంట్లో క్వాలిటీ ఏంటి, ఏవేవైతే దాన్ని ఉంటాయో మొత్తం అంతా స్ట్రాటజీ అవన్నిట్లో కూడా దీన్ని ఒక్కటో రెండో కాస్తో కూస్తో హెచ్చుగానే ఉంది. ఎందుకని పరమాత్మ సర్వ జగత్తుకి అన్నదాత, విధాత, భాగ్య విధాత, ప్రదాత. ఆ పరమాత్మ తరంగాల్ని అందిస్తే ఆ తండ్రి స్వయంగా ఒక విధంగా బిడ్డ చేయి పట్టుకొని పండించినట్లే, దాన్ని వండించి తినిపించినట్లే మరి దాంట్లో నాణ్యత పెరగదా? ఎక్కడైతే కెమికల్స్ ఉండవో, రసాయన రహితం ఉంటుందో అక్కడ జీవకణాలు చాలా చక్కగా జీవిస్తాయి. కెమికల్స్ వేస్తే మిత్రకీటకాలన్నీ చనిపోతాయి. మీ మిత్రుల్ని మీరే చంపుకుంటున్నారు, మరి మీకు ఎవరు మిగులుతారు? ఇంకా మిత్రుల్ని చంపుకున్నారు, ఎవరు మిగులుతారు? శత్రువులు. ఆ శత్రువుల కోసం మళ్ళీ స్ప్రేలు కొడతారు. ఇంకొక శత్రువుని తీసుకొచ్చారు, డబుల్ శత్రువులు. వాటిని ఆ ప్రోడక్ట్ని సమాజాన్ని పంపిస్తున్నారు, శత్రువుల్ని పంపిస్తున్నారు, అందరి ఇళ్ళలోకి విషయాన్ని పంపిస్తున్నారు. మరి మీరంటే గౌరవం ఉంటుందా? మిత్రుల్ని పెంచండి, వాళ్ళని తోడుగా పెట్టుకొని వానపాములు అనండి, తూరీగలు అనండి, తేనెటీగలు అనండి, మీకు ఇంకా బాధ. ఎందుకంటే మీరు ఫార్మర్స్, మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధ్యానాన్ని జోడిస్తూ ఎలా వ్యవసాయం నేర్పించాలి అని యోగ వ్యవసాయ విధానం మహత్యం చెప్పేవాళ్ళం. మీరు అనొచ్చు, సిస్టర్ మీరైతే ఆశ్రమాల్లో కూర్చుంటారు, మేం కదా మట్టిలో నిల్చొని పొలంలో ఉండి పని చేయాలని. మీ బాధలు కష్టాలు తెలుసు, కానీ ఇలా కష్టపడకుండా ఫలితాన్ని మాత్రం సాధించలేం కదా. మీరు అలా చేసి అవస్థల పడే కన్నా ఇలా చేసి ఆశీర్వాదాలు పొందండి కదా. సో యోగ వ్యవసాయ విధానంతో ఎంతో చక్కని ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఎందుకంటే మీరు పండించిన పంట అంతా పరమాత్మ ధ్యానంలో పండిస్తే అది అంతా ప్రసాదం అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి మీరు ప్రసాదాన్ని పంపిణీ చేస్తే 3 పూట్ల వాళ్ళు కడుపు నిండా
ప్రసాదం తింటే ఎంత ప్రశాంతంగా బతుకుతారు. ఎందుకు తింటారు రోజు టెంపుల్కి వెళ్ళి ప్రసాదం? కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉండాలని. తిన్నదంతా 3 పూట్ల ప్రసాదమే అయితే ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ పంటలో ధాన్యంలో విలువలు కనిపిస్తాయి. దాంట్లో యోగిక్ ఖేతీ అయితే రీసెర్చ్ అయిందో యూనివర్సిటీస్లో ఒక లైటింగ్ కనిపిస్తుంది యోగిక్ ఖేతీ ప్రోడక్ట్స్లో. సో ఇదేంటి, ఇంకా జీవకణాలు మిత్రకణాలు మల్టిపుల్ లెవెల్లో విపరీతంగా పెరిగిపోయాయి. వితౌట్ కెమికల్ దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ యోగ వ్యవసాయ విధానంలో మిత్రకీటకాలు అవన్నీ జీవకణాలు చాలా మల్టిపుల్గా పెరిగిపోయాయి. కారణం లైఫ్ ఉంది, అక్కడ లైఫ్ ఉంది, సుప్రీం పవర్ లైట్ వస్తుంది. వారు పరం ఆత్మ, ఇవి జీవాత్మలు. ఈ జీవాత్మలకి పరమాత్మ కిరణాలు చేరితే అవి ఎన్నో రెట్లు పెరుగుతూ అవి ఎంతో బలీయంగా తయారవుతున్నాయి. దాంతో పండిన పంట కూడా ఎంతో పటిష్టంగా నాణ్యమైనదిగా ఆరోగ్యకరమైనదిగా అవుతుంది. పండించేటప్పుడే దాన్ని జబ్బులు వచ్చి మీరు మందులేస్తే అలాంటి పంట తిన్న వాళ్ళు ఎన్ని మందులు వేసుకోవాల్సి వస్తుంది ఆలోచించండి. అప్పుడే మీరు మందులు వేస్తున్నారు అంటే రూట్ లెవెల్లోనే మీరు మందులు వేస్తుంటే ఫైనల్ ప్రోడక్ట్ తింటే ఎన్ని మందులు తినాల్సి వస్తుంది? వీటికి కారణం మళ్ళీ మీ చేతుల్లోనే ఉంది. మేము వచ్చి పండించట్లేదు కదా. రాజులు మీరు పొలంలో, మీ రాజ్యం పొలం అంతా, పొలం మీ సామ్రాజ్యం, మీ సింహాసనం. ఎంతమంది ఇంటికి మీ పంట సరఫరా అయితే వాళ్ళంతా మీ ప్రజలు. మీకంటూ ఇంత లిమిట్లో రాజ్యం అని లేదు. విదేశాలకు పోయినా సరే, స్టేట్ దాటిపోయినా సరే, డిస్టిక్ దాటిపోయినా సరే, ఎక్కడెక్కడ మీ ప్రజలు ఉంటే వాళ్ళంతా మీ ప్రజలే, అది మీ రాజ్యం. ఏ ఉద్యోగం ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సరే. మరి మీ సామ్రాజ్యాన్ని మీరు ఆరోగ్యకరంగా తయారు చేస్తామని మనసారా ఒక శుద్ధ సంకల్పం ఈరోజు భగవంతుని ఇంట్లో కూర్చొని చెయ్యండి. యద్భావం తద్భవతి. మీరు శుద్ధ సంకల్పంతో శుద్ధమైన భావాలతో గనక ప్రజల ఆరోగ్యం కోసం, దేశ ఆరోగ్యం కోసం మీరు పాటుపడితే అందరూ సమిష్టిగా ఒకటైపోయి ఒక సంఘంలా తయారైపోయి ఎలాగా ఈ పంట విధానాన్ని, ఈ వ్యవసాయ విధానం ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళ ప్రోడక్ట్స్ కోసం ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ని ఎలా తెద్దాం, దానికోసం గవర్నమెంట్ సలహాలు కానీ, గవర్నమెంట్ సహాయం కానీ, ఎన్జిఓస్ యొక్క సహాయం కానీ ఏ విధంగా పొందుదాం, ఒక సంఘంగా తయారై అలాంటి పెద్దలు, మన చిన్నారెడ్డి అన్నయ్య గారు లాంటి పెద్దల సహాయ సహకారాలతోని ఒక యాప్ తయారు చేసుకోండి, వెబ్సైట్ తయారు చేసుకోండి, సంఘం అవ్వండి. కానీ ఒక ఉద్యమంలాగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తే ఈ భారతదేశాన్ని ఆరోగ్యకరమైన భారతదేశమే కాకుండా నైతిక విలువలతో కూడినటువంటి దేవాది దేవుడు పరమాత్మ శక్తి తరంగాలు అందేటువంటి దేవభూమిగా మళ్ళీ తీసుకురాగలుగుతాం. ఆది సనాతన దేవత ధర్మాన్ని మళ్ళీ స్థాపించగలుగుతాం. ఎందుకంటే ధర్మం అంటే భౌతికమైన వేషధారణ, కట్టుబొట్టు, భాష ఇది కాదు. ధర్మం అంటే ధారణ, నైతిక విలువల ధారణతో ఉండి పరమాత్మ ధ్యానం ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం. అలాంటి ధర్మంలో జీవించే అందరూ కూడా దైవీ గుణాలు, దేవుడి నుండి దేవాది దేవుడు ఆ పరమాత్మ నుండి దైవీ గుణాలు సాధించి దేవీ దేవతల్లాగా నరనారిలు ఉండేటువంటి సమాజమే దేవభూమి, ఒకప్పటి భారత భూమి. మళ్ళీ దాన్ని మనం సాధించాలంటే అది పరిపూర్ణంగా రైతే రాజన్నటువంటి రాజన్నల చేతుల్లో ఉంది. మరి రైతు సోదరులే దీనికోసం ముందడుగు వెయ్యాలి. మీరే మళ్ళీ ఈ దేశాన్ని ఆదర్శంగా చేసి ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి. ఇలాంటి భూమి మాకు కూడా కావాలంటూ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయ్యి వెళ్ళాలి. గోమాత మహత్యమేంటి తెలుసుకొని పోవాలి. గో ఆధారిత ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి. అలాంటి దేశం భారతదేశం తయారవ్వాలి. ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దలు కూడా వేదిక పైన కూర్చున్న వారు ఎంతో చక్కగా సహకరించేందుకే ఈరోజు సమయం తీసి మరి ఇంత దూరం వచ్చి కూర్చున్నారు. వాళ్ళ విలువైన సమయాన్ని తీసి, కాబట్టి వాళ్ళ సమయానికి విలువనిచ్చి వాళ్ళ సహాయ సహకారాలను అందుకునేందుకు మీకు మీరుగా సమిష్టిగా ఒక ఉద్యమంలా ముందుకెళ్ళి ఈరోజు పరమాత్మ ఆశ్రమంలో కూర్చొని మనస్ఫూర్తిగా ఒక శుద్ధ సంకల్పం చేయండి. శుద్ధ భావనలతో యద్భావం తద్భవతి. మీరు చేసే శుభ సంకల్పాలతో మీకు శుభం జరుగుతుంది, మీకు కళ్యాణం జరుగుతుంది. ఇది తథ్యం, ఇది అవ్వాల్సిందే, ఖచ్చితమైన మాట.
మరి దానికోసం ఇప్పుడు ఒక శుద్ధమైన సంకల్పం చేద్దాం. అందరం కూడా రిలాక్స్గా కూర్చోండి. ఒక 3 నిమిషాలు పరమాత్మను ధ్యానం చేస్తూ మన కర్తవ్యాన్ని మనం ఒకసారి మళ్ళీ స్మృతి చేసుకొని కర్తవ్య నిష్ట కోసం ఏ విధంగా నేను సాధన చేయాలి, ఏం విలువలు నింపుకోవాలి అని ఒక్క 3 నిమిషాలు మనం శుభ సంకల్పాలు చేద్దాం. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టండి. స్టిఫ్గా ఉండొద్దు. రిలాక్స్ రిలాక్స్. ఓం శాంతి. నేను భారతదేశ జై కిసాన్ని, నిజంగా జై కిసాన్గా అవ్వాలంటే నేను విజయం సాధించాలి. అందరి హృదయాల్లో సింహాసనం సాధించాలి. మనస్సులు గెలవాలి. అందరి మనసారా నాకు ఆశీర్వాదాలు లభించాలి. ఆశీర్వాదాల బలంతో నేనెంతో ఆత్మవిశ్వాసంతో రైతే రాజు అనే నానుడిని సార్థకం చేస్తాను. సత్యం చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా మేము అలా జీవించి చూపిస్తాము. క్రిమి సంహారక మందులని వాడకుండా, ఎలాంటి రసాయనాలను వాడకుండా, రసాయన రహితమైనటువంటి గో ఆధారితమైనటువంటి పాడి పంటను చేస్తాను. పాడిని విడదీసి పంట చెయ్యను. రెండింటినీ కలిపి చేసే సనాతన వ్యవసాయాన్ని మళ్ళీ ఆరంభిస్తాను. నా పంటలో పాడి పంట కనిపిస్తుంది. అలాంటి పాడి పంట ఉన్న పొలంలో బలరామకృష్ణులు తిరుగుతారు. అలాంటి దేవభూమిని నా పొలం తయారు చేస్తే రేపటి రోజు నన్ను చూసి దేశంలో ఉన్న అందరూ రైతులు చేయాలి. అలాంటి ఆదర్శ రైతుగా, నైతిక విలువలతో ఉన్న సనాతన రైతుగా తయారవుతాను. ఈ భారతదేశాన్ని ఒకప్పటి దేవభూమిగా తయారు చేస్తాను. నిరాకారుడైన జ్యోతి స్వరూపుడైన శివపిత పరమాత్మను నేను సదా ధ్యానం చేస్తాను. వారిని నా తోడు పెట్టుకొని వారి గుణ సంపదను నాలో నింపుకుంటాను. నాలో నిండిన గుణ సంపదను, శక్తి సామర్థ్యాలను పంట పొలాల్లో ప్రసరింపచేస్తాను. నా నుండి ఉత్పన్నమయ్యే శుద్ధ తరంగాలతో, నైతిక విలువలతో నిండిన ధాన్యం నాగరికులకు చేరుస్తాను. జైసా అన్న వైసా మన్. ఈ పద్ధతిలో అందరి నాగరికుల్లో శక్తి సామర్థ్యాలని, నైతిక విలువలని, ఆధ్యాత్మికతని పుట్టిస్తాను. అందరిలో ధార్మికతను నింపుతాను. ధార్మికత కలగడమే ధర్మము. ధర్మం అంటే కట్టుబొట్టు కాదు, వేషము భాష కాదు, గుణాల ధారణ, మానవత్వంతో ప్రవర్తించడం, ధర్మపరంగా నడుచుకోవడం, అదే ధర్మం.
అలాంటి ధర్మాన్ని నాగరికుల్లో నింపుతాను. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఈ భారత భూమిలో మళ్ళీ తీసుకొస్తాము. దీన్ని దేవభూమిగా తయారు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని మీరు ఒక్కసారి మనసారా స్వీకరించండి. మిమ్మల్ని మీరు మళ్ళీ పైకి తీసుకురండి. నిజంగా చాలా బాధాకరమైన లెక్కలన్నీ చెప్పారు. నెలకు 5,000 ఇంత కష్టపడితే మీకు 1 ఎకరానికి చాలా బాధపడే విషయం ఇది. అలా కాదు, మీరు ఉత్తమ ఖేతీ, ఉత్తమ వ్యవసాయం, దాన్ని స్థానానికి తేవాలి. దానికి ముందుగా కనిష్టం నుంచి మధ్యంలోకి తేండి, మధ్యంలోంచి ఉత్తమంలోకి తేండి. స్టెప్ బై స్టెప్గా పైకి రావచ్చు. దానికి ఒక వ్యాపార రూపురేఖలు అందించండి. అన్నీ ఇలాంటి వాళ్ళు, కలెక్టర్ గారు, ఇంకా పెద్దలతో కలిసి కొద్దిమంది ముఖ్యులు, ఆదర్శ రైతులు, కొంచెం ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కలిసి ఒక సంఘమై కూర్చొని ఈ కనిష్ట స్థాయిలో పడ్డదాన్ని ఎలాగా మధ్యం స్థాయి వ్యాపార రూపురేఖలు ఇచ్చి ఆ తర్వాత మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి, ఆత్మగౌరవంతో బతికేటువంటి ఉత్తమ ఖేతీ, ఉత్తమ వ్యవసాయం స్థాయికి ఈ భారతదేశ వ్యవసాయం తీసుకురావచ్చు. ఇది పరిపూర్ణంగా మీ చేతుల్లో మాత్రమే ఉంది. మేము చెప్పడం వరకే, మా తరపున మీకు ప్రేరణ ఇవ్వడం వరకు, ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు బయట నుంచి ఇవ్వాలో అవి కూడా అందించగలము. కానీ పంట పొలాలు చేసేది మాత్రం మీరే. మీలో శుభ సంకల్పం కలిగినప్పుడే ఇది ఉద్యమంగా ముందుకెళ్తుంది. నిజంగా సనాతన వ్యవసాయ విధానాన్ని మనం ఇక్కడ భారతదేశంలో తీసుకురాగలుగుతాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మంజులక్కయ్య గారికి, అలాగే ఇంత ఓపికగా చక్కగా ధ్యానంగా విన్నటువంటి సభకు, ఎంతో చక్కని అమూల్యమైన వారి సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య తన యొక్క అమూల్య సందేశాన్ని మనందరికి ఇచ్చారు. మెయిన్గా పాడి పంట వేరు చేశాం కాబట్టే ఈ దుస్థితికి మనదొచ్చింది. పాడిని పంటను మళ్ళీ కలిపినప్పుడు తప్పకుండా రాజవర్ధన్ సార్ అన్నట్లుగా గో ఆధారిత సేద్యంతో మనం మన భవిష్యత్తును మళ్ళీ మార్చుకోగలుగుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.